నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఒక అన్పారలల్ లీడర్. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రులు కూడా సజ్జల చెప్పే మాటలు వినే పరిస్థితి ఉంది ఈరోజు. అంటే ఏ స్థాయిలో ఆయన బలపడ్డారో, తన పునాదిని బలోపేతం చేసుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఎన్ని ఛిద్రాలు ఎదురైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ముఖంలో ఎటువంటి హావభావాలు ప్రదర్శించకుండా తన పట్టుని మరింత బిగించుకుంటూ వెళ్ళారు పార్టీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ ఆయనకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. అంటే ఉన్న అన్ని జిల్లాల నుంచి బాధ్యులు, పార్టీలో ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే ఇతరత్ర కీలక నేతలు ఆయన చెప్పిన డైరెక్షన్లోనే నడవాలి. కారణం ఏంటంటే ఆ స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నమాట. మరొకటి, 2019కి పూర్వం ఎక్కువ విజయసాయిరెడ్డి సలహాల మీద బ్యాంక్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన సలహాలు, ఆయన ఎత్తుగడలు, ఆయన వ్యూహాలు అన్నీ ఫలించి మొత్తానికైతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ క్లబ్ అయ్యి ఆయన చీఫ్ మినిస్టర్ కాగలిగారు. సరే, తర్వాత విజయసాయిరెడ్డి గారి ఇతరత్రా వ్యవహారాల కారణంగా ఆయన్ని కొంచెం దూరం పెట్టడం, అలాగే అక్కడ భూ కబ్జా ఆరోపణల కారణంగా కూడా ఆయన్ని పూర్తిగా సైడ్ లైన్ చేసి సుబ్బారెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం, తన చిన్నాన్న గారికి. ఫలితంగా విజయసాయిరెడ్డి గారికి ఈయనకి గ్యాప్ పెరగటం, ఏదో ఏ క్షణమైనా విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరిపోతారేమో అనే ఒక ప్రచారం బలంగా జరగటం మనం చూసాం. అయితే విజయసాయిరెడ్డి మాత్రం పార్టీకి లాయలిస్ట్గా ఉంటూ పార్లమెంట్లో కొంచెం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే తన ప్రశ్నావళిని సంధిస్తున్నారు ఆయన. సరే, మళ్ళీ ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వద్దాం. రాష్ట్ర కోఆర్డినేటర్ కాకముందు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సో కొన్ని లిమిటెడ్ పవర్స్. బట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కంటే పూర్తి సర్వ సైన్యాధ్యక్షుడు, కమాండర్ ఇన్ చీఫ్, కింగ్ ఆర్ ఎంపరర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీకి ఈయన కమాండర్ ఇన్ చీఫ్, సర్వ సైన్యాధ్యక్షుడు. ఈయనకు ఆ బాధ్యతలు చెప్పారు. ఈయన ఏం చెబితే అది వింటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ఏం మాయ చేశారో ఎవరికి తెలియట్లేదని పార్టీలో సీనియర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. పైపెచ్చు ఈయన ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే దానికి కన్ఫైన్ అయ్యే పార్టీ స్పోక్స్ పర్సన్స్ కూడా మాట్లాడాలి. విధి లేని గతి లేని పరిస్థితుల్లో సీనియర్ లీడర్స్ లాంటి సీనియర్ మంత్రులు, ఒక ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు బొత్స సత్యనారాయణ గారు. ఆయన కూడా ఈయన దగ్గరికి వచ్చి ఇలా చేతులు కట్టుకొని, ఆర్య మీరేమి ఈరోజు దయతలిచారో చెబితే ఆ ప్రకారం మేము చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చిందంటే ఇమడలేక బయటికి రాలేక నలిగిపోతున్న వైసీపీ సీనియర్ నాయకుల్లో ఈ అంతర్మదనం బాగా మొదలైంది. సరే, పార్టీ వద్దనుకున్న వాళ్ళు గుడ్ బై చెప్పేసి బీజేపీలోనూ ఏ జనసేనలోనూ చేరుతున్నారు, టీడీపీకి వెళ్ళటంలా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీడీపీని ఏకిపారేసి వాళ్ళు అదే పార్టీలోకి వెళ్ళాలంటే అది చాలా తక్కువ మందికి, జయరాం లాంటి వాళ్ళకు సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. సో ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం చాలా ముదిరిపోయింది. ఈ కారణంగా పార్టీని ముందుకు నడిపించాలంటే, మా సేవలు అందించాలంటే ఏ రకమైన సేవలు అందించాలో చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని చాలామంది నాయకులకు ఉబలాటంగా ఉంది. కానీ అక్కడ ఇప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించాలంటే ఏడు ద్వారాలు దాటాలి. అలాగే ఇక్కడ 7 కంచెలు దాటాలి. సీనియర్ నాయకులైనా ముఖ్య కార్యకర్తలైనా, సాధారణ కార్యకర్తలైనా, మీడియా అయినా సరే చివరికి ఆయన చేరుకోవాలంటే 7 కంచెలు దాటి వెళ్ళాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం ప్రాప్తిస్తుంది. మధ్యలో ఒక అగడత ఉంటుంది, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి అగడత. దానికన్నా ముందు సజ్జల గారు ఫిల్టర్ చేస్తారు ఎవరు కలవాలి ఏంటి అనేది. ఇంత వ్యవహారం బహుశా మనకు వైట్ హౌస్లో కూడా ఉండదేమో. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ని కలవాలంటే దానికి ఏదో ప్రోటోకాల్ ప్రకారం ఒక మెయిల్ పెట్టుకుంటారు. ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి 4-5 రకాల సమయాలు కేటాయిస్తారు. ఆ ఇచ్చే సమయాన్ని బట్టి వెళ్ళి మీట్ అవ్వటం జరుగుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవ్వాలంటే ఇదో బిగ్ క్వశ్చన్ మార్క్ అమంగ్ వైసీపీ లీడర్స్ అండ్ క్యాడర్స్ అండ్ ఈరోజు ఇది పెద్ద ప్రశ్న అనమాట. ఎలా ఆయన్ని కలవాలి, ఎలా తమ గోడు చెప్పుకోవాలి, చెప్పుకుంటే వింటాడా, వినే లోపల మళ్ళీ సజ్జలు ఎంట్రీ ఇస్తారా? ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించిన వాళ్ళలో ఈ పెండ్యాల కృష్ణబాబు కొడుకు ఒక ఆయన ఈ మధ్య పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరో అంశంలోకి వస్తే మరో ముఖ్య సలహాదారుగా, ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం. మరి ఆయన ఎక్కడున్నారో తెలియదు, గూగుల్లో ఎతకాల్సిన పరిస్థితి.
లోటస్ పాండ్కి అత్యంత సమీపంలో ఆయన నివాసం ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ వైపు వచ్చినా కూడా ఆయన వెళ్ళి కలిసే పరిస్థితి ఉందా లేదా ఆ పార్టీలో సీనియర్లకి తెలియట్లా. అంటే ఒక రకంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలిట ఎన్టీఆర్కి లక్ష్మీపార్వతిలా పరిణమించారు, అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చేటు అనే ప్రచారం వైసీపీలోని ఒక వర్గమే బలంగా సోషల్ మీడియాలో పెనట్రేట్ చేస్తూ వస్తుంది. ఆ వర్గానికి నాయకత్వం వహిస్తున్నది విజయసాయిరెడ్డి గారిని ఆయనంటే కిట్టనోళ్ళు చెప్తారు, అంటే సజ్జల వర్గం చెబుతోంది. ఈ మొత్తం ఈ రెండు వ్యవహారాలుని మాత్రం నిశ్చింతగా కులాసాగా దిల్దార్ కూర్చొని చూస్తున్నది ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన మాటలన్నీ తూకంలో వేసుకొని ఆ తూకం ప్రకారమే మాట్లాడతారు, ఏది ఎక్స్ట్రా మాట్లాడరు. అందువల్ల పెద్ద కాంట్రవర్సీలో ఉండరు సుబ్బారెడ్డి గారు. సినిమా చూస్తున్నారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎండ్ ఆఫ్ ద డే చిన్నాన్నగా నేనే కదా ఈ పార్టీలో నెక్స్ట్ ఇన్ కమాండ్ అనే భావనలో ఆయన ఉన్నట్టు ఆయనంటే కిట్టన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈ కిట్టన వాళ్ళు చేసే ప్రచారమే వైసీపీకి పెద్ద హెడేక్గా మారింది. ఈ రాజకీయం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వేణుంబాక విజయసాయిరెడ్డి గారు వీళ్ళ మధ్య నడుస్తుంది. ఇంకెవరికి అవకాశం ఉంటలా. బొత్స లాంటి సీనియర్లు కూడా ఆడియన్స్ గ్యాలరీలో వెళ్ళి అవకాశం ఉండి కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చోటం, లేదా నుంచొని ఇలా చేతులు కట్టుకొని చూడటం, ఇది జరుగుతున్నది. సో వైసీపీలో ఇంత సంక్షోభానికి కారణమైన మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య సలహాదారు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వచ్చిన అభియోగాలకి లెక్కా జమా లేదు. ఎందుకంటే మనకి తిరుమల కొండ మీద శీఘ్ర దర్శనం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం, L1 ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం అని 3 ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయనండి ఆర్జిత సేవలు. అవి ఆర్జిత సేవల సంగతి పక్కన పెడితే ఈ దర్శనాలకే సజ్జల గారు ముందు రోజు ఆ చార్ట్ అంతా చూస్తారు. ఈయన క్లియర్ చేసిన తర్వాతే ఓఎస్డి గారు ఆయన ఓకే చెప్తారు. అప్పుడు రాజదర్శనం జరుగుతుందన్నమాట. ఈ వ్యవస్థ బాగానే ఉంది, కానీ వ్యవస్థలో ఉండాల్సిన వాళ్ళకన్నా వ్యవస్థలో అవకరాలని ఎక్కువగా మోసేవాళ్ళు ఆ వ్యవస్థలో కూర్చొని ఉండటమే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుందని ఆ పార్టీని విపరీతంగా అభిమానించి, అంటే ఇట్లా కోసుకుంటే రక్తం బదులు జగన్మోహన్ రెడ్డి అనే పేరు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆవేదన పడుతున్న అంశం ఇంకా ఇందాక చేరల. అందుకనే ఆయన ఈ మళ్ళీ ఏది ప్రజా సంకల్ప యాత్ర లాంటిది ఏదో పాదయాత్ర చేస్తే కానీ మళ్ళీ అసలు జనం అంటే ఏంటి, జనం మన గురించి ఏమనుకున్నారు, 5 ఏళ్ల మన పరిపాలన మీద ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, మనకు ఓటేసిన 40% మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అయినా మిగిలిన 60% కూడా నన్ను ఆదరిస్తున్నారా, వాళ్ళల్లో కూడా నా వంక చూసేవాళ్ళు ఉన్నారా అనే అనుమానం జగన్మోహన్ రెడ్డికి గారికి వస్తుంది. సో ప్రజలంటే ఈ 40% కాదు, మిగిలిన 60% అనే దాని మీద ఆయన కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత పార్టీని డెమోక్రటిక్గా ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి ప్రజాస్వామికంగా. ఇప్పుడు వాళ్ళు అంటారు ఈజీగా ఇదంతా ఏంటంటే ఎల్లో మీడియా సృష్టించింది, 2 పత్రికలు 4 ఛానల్స్ అని. మరి మీకు ఒక మీడియా ఉందిగా, మీ మీడియా ఎందుకు ప్రభావితం చేయలేకపోయింది? ఎక్కడ లెక్కునే ఉంది, అంటే ఎక్కడ లోపం ఉంది, దాన్ని ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా లక్ష్మీపార్వతిలాగా తయారైతే మాత్రం అది విధ్వంసమే వైసీపీకి అనేది చాలా బలంగా నెటిజన్లు నమ్ముతున్న అంశం. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాల్ తీసుకుంటారేమో. కాల్ తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏదైనా ఢిల్లీలో వ్యవహారాలు అప్పచెబుతారేమో. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విజయసాయిరెడ్డి గారు చూస్తున్నారు. సో మళ్ళీ వెళ్తే అక్కడ మళ్ళీ ఇంకో పోరాట కేంద్రం తయారవుతుంది. ఇదంతా ఎందుకు? లేదా సజ్జల్ని మరింత బాధ్యతల మధ్య ఇరికించే ప్రయత్నం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వ్యూహాలు తొందరగా అర్థం కావు. సజ్జలకి ఏమన్నా అర్థమైందేమో, రేపో మాపో ఆయనే చెప్తారేమో, చూద్దాం.